మరి అంటే అనాలని కాదు, మీరు కూడా అదే కమ్యూనిటీ. మరి మీరు ఆ కమ్యూనిటీ అయ్యండి, మరి మీ కమ్యూనిటీ వాళ్ళు ఎలా అంటున్నారు కదా. వైఎస్ఆర్సీపీ పార్టీలో అంటే ఎలా అంటున్నారంటే బయట టీడీపీలో రెడ్డిలకి కమ్యూనిటీకి తొక్కేస్తారు రానివ్వరు, వైఎస్ఆర్సీపీలో ఈ చౌదరి కమ్యూనిటీని తొక్కేస్తారు రానివ్వరు అనేది పేరుంది. మరి మీరు ఎలాగో వైఎస్ఆర్సీపీలోకి ఈ కమ్యూనిటీ పెట్టుకొని మరి ఇందులో ఎలా ఉన్నారు? అసలు అది 1000% రాంగ్ అమ్మా. ఇప్పుడు అసలు క్యాస్ట్ ఈక్వేషన్స్ అనేది కులాలు మతాలు ఇవన్నీ కూడా మనం సృష్టించుకున్నవి. బ్లడ్ రెడ్గా ఉంటుంది కానీ కట్ చేస్తే నాదేమన్నా కమ్మ అని వస్తుందా ఏంటి, లేకపోతే రెడ్డి అని వస్తుందా రెడ్డోడిని కట్ చేస్తే? అవన్నీ కూడా ఏంటంటే స్వప్రయోజనాల కోసం ప్రజలు సృష్టించుకున్నది కులం అనేది. అంతేగాని ఇవాళ రోజు నన్ను మంచిగా ఆహ్వానించారు, నేను హ్యాపీగా ఉన్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. ఒక కులాలకి మతాలకి అన్నిటికీ ఒక వర్గాలకి అతీతంగా పాలిస్తున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. లీడర్ అనేవాడు ఎలా ఉండాలమ్మా, కొన్ని సిద్ధాంతాలు పెట్టుకొని ప్రజలకు ఏం కావాలి అది మాత్రమే ఫుల్ఫిల్ చేయగలగాలి. అంతేగాని ఒక వర్గం వాళ్ళకి లేకపోతే ఒక కులం వాళ్ళకి లేదా ఒక మతం వాళ్ళకి దట్స్ నాట్ ఎ లీడర్షిప్ అమ్మా. అది ఒక లీడర్కు ఉండాల్సిన ఒక నాయకుడికి ఉండే లక్షణం కాదు. అందుకని చెప్పేసి ఏంటంటే మీరు ఇప్పుడు అడిగిన క్వశ్చన్ కూడా అది మీరు మళ్ళీ క్యాస్ట్ని బేస్ చేసుకొని అడిగితే ఏంటంటే మేము వర్క్ చేయకూడదా వైసీపీలో? అంటే జనరల్గా బయట ఆఫ్ రికార్డ్ ఏం జరుగుతుంది ఎలా మాట్లాడుకుంటున్నారు అనేది మేము చూస్తాం. ఎందుకంటే వాటిని కమ్యూనిటీ పరంగా సాక్ష్యాలు చూపించలేం. కానీ వాళ్ళు అంటున్నది నేను కాబట్టి ఎలా అనుకుంటున్నారు అనేది నేను ఓపెన్గా అడగగలుగుతున్నా. ఎందుకంటే మీరు అదే ఇప్పుడు టీడీపీలో ఉన్న అదే కమ్యూనిటీ వాళ్ళు పెంచుకుంటున్నారు అనేది మీరు అంటున్నారు. అంటే మీరు అదే కమ్యూనిటీ కాబట్టి మీరు ఇందులోకి ఎలా వచ్చారు, మరి అందులోకి ఎందుకు వెళ్ళలేదు టీడీపీ అనే క్వశ్చన్గా నేను అడిగాను. ఎందుకంటే మీకు క్యాస్ట్కి విరుద్ధంగా కూడా ఆలోచించే వాళ్ళు ఉంటారు అనుకోవాలి. ఇప్పుడు ఎంతమంది చౌదరీస్ మినిస్టర్స్ అవ్వలేదు లేకపోతే ఎమ్మెల్యేలుగా గెలవలేదమ్మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో? కార్పొరేటర్స్గా ఎంతమంది కలవాలా? మన జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఎంతమంది చౌదరీస్ లేరు? అంతెందుకు ఒక్క ఓటు కూడా లేదు మీకు డిపాజిట్ కూడా రాదని నన్ను ఎక్కిరించారు ఆ రోజుల్లో. నేను కార్పొరేషన్ ఎలక్షన్స్లో నుంచున్నప్పుడు మరి నిలబెట్టి నేను 50% ఓట్స్ తీసుకొచ్చాను. మరి నా డివిజన్లో ఉన్న వాళ్ళందరూ చౌదరీస్ అని చెప్తారు. మరి వాళ్ళు ఓట్లు ఎలా వేస్తారమ్మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి? అందుకని ఏంటంటే ఒక పదవి వేరు, ఒక నాయకత్వం వేరు, ఒక కులం వేరు, ఒక మతం వేరు. కులాలకి మతాలకి అతీతంగా ఉన్నప్పుడు మాత్రమే మనం లీడ్ చేయగలం లైఫ్ని. అంటే కమ్యూనిటీ అనేది ఒక టీడీపీకి సంబంధించిందే కానీ వైసీపీకి సంబంధించింది కాదు, ఏ పార్టీకి సంబంధించింది కాదు, ఒక టీడీపీకి మాత్రమే సంబంధించింది. కులపోరు, కుల వర్గము, కుల రాజకీయం చేసేది ఒక ఇంకా పేరు నేను చెప్పనమ్మా ప్రతిపక్షం వాళ్లే. అంతేగాని ఇంకా ఏ రాజకీయ నాయకుడు ఏ పార్టీలు వాళ్ళు కూడా కులాలని కన్సిడర్ చేయరు అని చెప్పి నా పర్సనల్ ఒపీనియన్.